8వ తారీఖు ఇది అంతా కూడా 8వ తారీఖు డెడ్ లైన్ పెట్టింది కాబట్టి కోర్టు. సో 8వ తారీఖు ఏం జరుగుతుందని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? 8వ తారీఖు ఖచ్చితంగా స్టే ఇస్తుంది. ఎలక్షన్స్ ఈ లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా స్టే అవుతుంది, అది నిలవదు. అది నోటిఫికేషన్ వచ్చినా గానీ స్టే ఇచ్చేటువంటి అవసరం స్టే ఇస్తుంది, ఖచ్చితంగా స్టే ఇస్తుంది, ఖచ్చితంగా స్టే ఇస్తుంది. ఈ రోజు నేను చెప్తున్నా, ఖచ్చితంగా స్టే ఇస్తుంది అది. అట్లా నాకు నేను ఇన్ని జడ్జిమెంట్లు చదువుకున్న ప్రకారం రాజ్యాంగం అవగాహన ఉన్నోని, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నోని ఖచ్చితంగా నా యొక్క అనుభవపూర్వకంగా చెప్తా ఈ జీవో నిలవది అని మా దేవరాజు కూడా నిన్ను అడిగితే చెప్పిన ఇది నిలవదు. అంటే ఒక పక్కన ఇలా ఎన్ని లోపాలు చెప్తా ఉంటాయి, ఇది అంతా కూడా రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు. తెలుసు ఆయనకి, రేవంత్ రెడ్డికి తెలుసు, రేవంత్ రెడ్డి అడ్వకేట్ జనరల్ కి తెలుసు, రేవంత్ రెడ్డి మినిస్టర్లకు తెలుసు. అందరూ ఇప్పుడు ఏం చేయాలని తరతరాలు కొట్టుకుంటున్నారు, అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఏదో ఒకటి బూటకం, ఇప్పుడు 4 రోజులు మేము ఇంకా స్టే చేయకుండా చూసిన వారిని చెప్పుకుంటున్నారు, కానీ అదంతా బూటకం, అదంతా నిలవదు. ఎన్నికలు జరిగితే 50% లోబడి జరగాల, లేదంటే వాళ్ళు పార్టీ పరంగా 42% ఇచ్చుకొని వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఎవడు గెలిస్తే వాడు గెలవాలి అట్లా. కానీ చట్ట ప్రకారం 42% జరగాలి. ఇప్పుడు మీరు అన్ని చెప్తున్నటువంటి దాని ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వద్దు అన్నటువంటి ఒక ఆలోచన రేవంత్ రెడ్డికి ఉందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నటువంటి ఖచ్చితంగా ఉంది. బీసీ 42% ఇవ్వకూడదు. అదెందుకందుగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చూస్తే ఇప్పుడు అపాయింట్మెంట్ నామినేటెడ్ పోస్టుల అపాయింట్మెంట్ చూడు, అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్డి, లోకాయుక్త రెడ్డి, ఇంకేవాడు అన్ని కమిషనర్ రెడ్డి, చైర్మన్ రెడ్డి, డీజీపీ రెడ్డి, అందరు రెడ్లేనా? ఇది ఇంకా బీసీల మీద ప్రేమనే. అది కలుస్తాను తెలుస్తూనే ఉంది. రాహుల్ గాంధీ అక్కడ పోయి బీహార్ లో ఏదో ఎవరు కండ్లు మూసుకున్నట్టు ఇక్కడ ఏం న్యాయం జరుగుతున్నట్టు చెప్తాడు అక్కడ. అది ఇప్పుడు ఈయన ప్రభుత్వంతో కాంగ్రెస్ కు ఒక మచ్చ, రాహుల్ గాంధీకి ఒక మచ్చ, భారతదేశం అంతా ఇది ఒక ఎగ్జాంపుల్, శాంపుల్ గా బీసీలు అందరూ చెప్పుకోవడానికి ఇక్కడ ఆస్కారం ఇస్తున్నారు.